125%. ఒకటి మీరు సాల్వ్ చేసే మెథడ్, ఇంకొకటి నేను సాల్వ్ చేసే మెథడ్. 125% of x is 100. 125% of x is 100. 125% అంటే 125/100 into x is equivalent to 100. 25 5s are 25 4s are 5 1s are 5 20s are. x వాల్యూ ఎంత? 80. x వాల్యూ ఎంత? 80. x వాల్యూ ఎంత? 80. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇది మెథడ్ 1. కాకుండా కొంచెం మీరు తెలివితోటి ప్రాబ్లం సాల్వ్ చేస్తే చూడంగానే మీరు ఈ 3 ఆప్షన్లు తీసేయచ్చు. ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, చూడంగానే తీసేయచ్చు. లాజికల్గా ఆలోచించండి సార్. 100% ఆఫ్ 150 ఎంత అవుతుంది? 150 అవుతుంది. 100% ఆఫ్ 150 ఈజ్ 150. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 125%. అంటే 100% ఆఫ్ 150 వేస్తేనే 150 వస్తుంది. 125% అంటే 150 కంటే ఎక్కువ వస్తుంది. 125% ఆఫ్ 400. 100% ఆఫ్ 400 40. మనకు ఆన్సర్ 100 రావాలి. ఇది చూడంగానే ఈ 3 ఆప్షన్లు క్యాన్సిల్ అయ్యాయి. సార్ మళ్ళీ చెప్పండి సార్ అని అంటే లాజికల్గా ఆలోచించండి సార్. ఈ 150 ఉంది కన్నా ఎక్స్ బదులు 150 పెట్టుకున్నా. 100% ఆఫ్ 150 ఎంత? 150. 125% ఆఫ్ 150 ఎంత? గ్రేటర్ దాన్ 150. నాకు 100 వచ్చింది. 100% ఆఫ్ 400 ఎంత? 400. 125% అంటే 400 కంటే ఎక్కువ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 125% ఆఫ్ 125. 100% ఆఫ్ 125 ఎంత? 125. 125% ఆఫ్ 125 అంటే 125 కంటే ఎక్కువ. కాబట్టి చూడంగానే ఆన్సర్ 80. ఇది చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా సార్. ఇప్పుడు 100% ఆఫ్ 40 ఉందనుకోండి, ఏమవుతుంది? 40 అవుతుంది. 125% ఆఫ్ 40 ఎంత అవుతుంది? 50 అవుతుంది. 100 బదులు 125 ఉంటే ఈ వాల్యూ పెరుగుతుంది కదా సార్. అంటే ఇక్కడ 150 పెట్టుకుంటే 125% ఆఫ్ 150 అంటే 150 కంటే ఎక్కువ ఉంటుంది. 125% ఆఫ్ 400 అంటే 400 కంటే ఎక్కువ ఉంటుంది. 125% ఆఫ్ 125 అంటే 125 కంటే ఎక్కువ ఉంటుంది. ఆ లాజికల్గా మీరు ఆలోచించలేదనుకోండి, మీరు ఈ మెథడ్లోనే చూస్తారు. ఇది ఒకటి. ఇది ఒక వే. నా క్లాస్లో అన్ని యాంగిల్స్ చూపెడతాను సార్, క్వశ్చన్ని చూసే యాంగిల్స్. ఇంకొకటి 125% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 100. 100 డిజిటల్ సమ్ ఎంత? 1. 1 + 0 + 0 ఇది 1. దీని డిజిటల్ సమ్ ఎంత? 8. 1 + 2 + 5 డిజిటల్ సమ్ ఎంత? 8. 8 ఇంటూ ఏ నంబర్ చేస్తే 1 వస్తుంది డిజిటల్ సమ్? 8 8లా 64. 64 డిజిటల్ సమ్ ఈజ్ 1. 64 డిజిటల్ సమ్ ఈజ్ 6 + 4 10 1. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. 125 ఇంటూ 125 బేసి ఇంటూ బేసి చేస్తే ఎంత వస్తుంది? బేసి సంఖ్య వస్తుంది. 800 అనేది సరి సంఖ్య, పోయింది. 125. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇలా మీకు అలవాటు అవుతనే డేటా ఇంటర్ప్రిటేషన్ లెక్కలు కానీ పర్సంటేజ్, డైరెక్ట్ పర్సంటేజ్ కాకుండా డెరైవ్డ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కూడా చూడంగానే మీరు చెప్పగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను. 125. 1 + 2 + 5 ఎంత? 8. 8ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ 1 వస్తుంది. 8 8లా 64. 64 డిజిటల్ సమ్ 1. అంటే ఎక్స్ యొక్క డిజిటల్ సమ్ 8 ఉండాలి. బి కాదు, సి కాదు. బి కాదు, సి కాదు. 125 ఇంటూ 125 బేసి ఇంటూ బేసి, ఆన్సర్ బేసి. కానీ నాకు 100 సరి సంఖ్య కాబట్టి కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటేమో పర్సంటేజ్ని భిన్నాలుగా మార్చుకోవడం, ఇంకోటేమో క్వశ్చన్ చూడంగానే ఇది తప్పు అని చెప్పడము, డిజిటల్ సమ్ యూస్ చేయడం. అన్నీ మనం డిఫరెంట్ యాంగిల్లో చూసుకుంటూ వెళ్దాం. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.